మిత్రులకు బంధుమిత్రులు అందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. గిడుగు వెంకట రామూర్తి గారి జన్మదినాన్ని మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. ఆ మహానుభావుడు చేసినటువంటి కృషి వల్ల ఈరోజు తెలుగులో పోటీ పరీక్షలు రాయగలుగుతున్నాం. తెలుగు మీడియంలో మనం విద్యను అభ్యసించగలుగుతున్నాం. ఎందరో మహానుభావులండి, ఒకరా ఇద్దరా తెలుగుని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టారు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా. అలాగే మన గురజాడ వారి కన్యాశుల్కం ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు ఆ నాటకాన్ని చూసినా సరే అత్యంత అద్భుతమండి. వారే కాదు, ఎంతోమంది అండి, కాళోజీ గారి రచనలు, అలాగే ప్రజాకవి గద్దర్ గారి రచనలు, అలాగే గుంటూరు శేషేంద్ర శర్మ గారి రచనలు కావచ్చు. చాలామంది అండి ఈ తెలుగు భాష పైన పివి నరసింహారావు గారు, వీరందరూ కూడా అష్టావధానులు ఉన్నారు, శతావధానులు ఉన్నారు. అలాగే తెలుగులో గజల్స్ రాసినటువంటి డాక్టర్ సినారే గారు, అలాగే మన మోదుగుపూలు, చిల్లర దేవులు తదితర పుస్తకాలు రాసినటువంటి అక్షర వాచస్పతి డాక్టర్ రంగాచార్య గారు, దాశరథి రంగాచార్య గారు, అందరూ కూడా స్మరించుకోవడం నాకు ఆనందం అనిపించిందండి. అలాగే పల్నాడు ప్రాంతంలో ఆ రామాయణాన్ని తెలుగులో రాసినటువంటి మన ముటుకుల పద్మనాభరావు గారు కావచ్చు, అలాగే మన అక్కిరాజు సుందరరామకృష్ణ గారు, అలాగే శివప్రసాదరావు గారు, వీరందరూ కూడా తెలుగు సాహిత్యంకి ఎంతో సేవ చేశారండి. ముఖ్యంగా ముటుకుల పద్మనాభరావు గారి గొంతు కంచుకంఠం. వారు ఆసువుగా పద్యాలు చెప్పేవారు. ఇంట్లో ఎప్పుడూ కూడా తెలుగు భాష చర్చలు, తెలుగు సాహితీ గోష్ఠి జరుగుతుంటే ప్రతిరోజు పండగ రోజే అనిపించేది. ఆ మహానుభావుడి యొక్క విగ్రహం ఆచరణలో చూసినప్పుడు చేతులెత్తి నమస్కారం పెట్టానండి. అలాగే శివప్రసాదరావు గారు ఒక ప్రముఖ దినపత్రికలో వారు కొన్ని వందల వేల వ్యాసాలు రాశారండి. డాక్టర్ సినారాయ్ గారిని చూసినప్పుడు నాకు తెలుగు గజల్, అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు. ఏం గజలండి అది! నిజంగానే ఎందరో మహానుభావులు అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చెప్తున్నానండి. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినటువంటి కళాశాల యాజమాన్యం వారికి, విద్యార్థులకి అందరికీ కూడా అభినందనలు.